హలో ఫ్రెండ్స్, మొన్న ఖాళీగా ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్కి వెళ్ళాను. డిసెంబర్ 25th ఎక్కడికైనా వెళ్దామన్నారు. సరే అన్నాను. కూర్గ్ అన్నారు, కుదరదన్నాను. చిక్మగళూరు అన్నాను, ఛాన్స్ లేదన్నాను. అయితే ఎక్కడికైనా సరే నువ్వే ప్లాన్ చేయి, మేము వస్తామన్నారు. బైక్ ట్రావెలింగ్లో టైం ట్రావెల్ చేయకుండానే 9th సెంచరీకి వెళ్దామన్నాను. దానికి వాళ్ళు సరే అన్నారు. తీరా ఈ టెంపుల్కి వెళ్ళగానే ధనుర్మాసం అన్నారు. మెయిన్ గుడి క్లోజ్ అన్నారు. అయినా కూడా మా వాళ్ళు మేము వెనకడుగు వేయం, లోపలికి వెళ్ళి చూస్తామన్నారు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. ఈ టెంపుల్ని వెస్ట్రన్ గంగాస్ అండ్ చోళా స్టైల్లో నిర్మించారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కొన్ని ఇన్స్క్రిప్షన్స్, అలాగే ఆ చరిత్రకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఇక్కడ రాతి పలకలపైన చెక్కేసి ఉన్నారు. అలా నడుచుకుంటూ వెళ్తూ చూస్తూ ఉంటే చూడటానికి రాజగోపురాలు కళ్ళకు కనువిందుగా కనిపిస్తూ ఉన్నాయి. సర్లే అని చెప్పేసి యాన్సెంట్ బ్యూటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి గుడి వెనకాల భాగానికి వెళ్ళి అక్కడి నుంచి వీడియో తీస్తూ ఉంటే నంది పక్కనే గోపురము కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ గుడిని వెస్ట్రన్ గంగాస్ అండ్ చోళా స్టైల్లో నిర్మించినట్లు కనిపిస్తూ ఉంది. దానికి ఇవే ఆధారాలు, సాక్ష్యాలు. నాకు అన్నిటికంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న విషయం ఏంటంటే ఒక చరిత్రను తెలుసుకోవటం, దానిలో ఏం దాగుంది అనేది అన్వేషించడం. అందుకే ఈ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఈరోజు కుదిరింది. ఆ పరమశివుడు దర్శన భాగ్యం అయితే ఇవ్వలేదు, కానీ ఈ గుడిని కట్టించిన చరిత్రకారులు, రాజులు, వారి వంశీయుల చరిత్రను ఈ శిలల సౌందర్యంతో తెలుసుకునేలా చేశారు. ఒకసారి ఈ గుడిని గమనించినట్లయితే ఇది చాలా పాతకాలం టెంపుల్లా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూడండి, ఈ ఆధారాలు, ఈ సాక్ష్యాలు, వీటిని కాపాడుకోవటం మన వంతు. ఇంతకీ ఈ అద్భుతమైన టెంపుల్కి ఇంకో పేరుంది. ఆ పేరేంటంటే పంచలింగేశ్వర స్వామి టెంపుల్. ఇందులో 5 రకాల శివలింగాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటి పేర్లు ఏంటంటే నాగేశ్వర, నాగరేశ్వర, చోళేశ్వర, కర్ణేశ్వర అండ్ కాళీ కమటేశ్వర లింగాలు. వీటన్నిటిని కలిపి పంచలింగాలు అని కూడా పిలుస్తారు. ఈ గుడికి ఇంకో ఆధారం ఏంటంటే రావణుడు ఆత్మలింగాన్ని గోకర్ణ క్షేత్రంలో పోగొట్టుకుని తిరిగి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆ పరమశివుని పూజించుకొని వెళ్ళాడు అని విన్నాను. ఈ పంచలింగేశ్వర స్వామి గుడి బెంగళూరు నగరంలో ఉన్న అతి ప్రాచీన, అంటే చాలా పాత గుడి అని దీనికి పేరు. మీలో ఎవరైనా సరే వీడియో చూస్తున్న వారిలో చరిత్రను తెలుసుకోవడం, దాని గురించి వినటం, అలాగే చరిత్రను ఆధారంగా తీసుకొని నలుగురితో చెప్పే లక్షణాలు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదొక రాజగోపురం. దీన్ని చోళా స్టైల్లో నిర్మించారు. అక్కడ పైన చూస్తున్నట్లయితే అది రాతితో కట్టిన చైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్